ఒప్పుకోవాల్సినటువంటి విషయం. బ్రిటిషర్లు విడదీసినట్టు పాకిస్తాన్ని తెలంగాణను విడదీశారు. ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద వివక్ష? ఏంది మాటలు నిండు సభల్లో? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు, as well as నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు మిస్టర్ తేజస్వి సూర్య బెంగళూరు పార్లమెంట్కి చెందినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ పార్లమెంట్లో ఒక దేవాలయంగా భావించే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని అంటుంటారు. అక్కడ అంత పవిత్రమైన చోట ఈ రకంగా వారు మాట్లాడడము, 1200 మంది ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెపరేషన్ ఆఫ్ స్టేట్స్కి అనుగుణంగా దీనిని తీసుకుని చట్టబద్ధంగా బోత్ ద హౌసెస్లో దీనిని డెలాబరేట్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ, దాని యొక్క ఏర్పాటు అనేది త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ. అంటే ఎంతమంది తల్లులు, ఎంతమంది పేరెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఒక్కసారి మనం చూసుకుంటే, ఆ ఉద్యమంలో సకల జనుల సమ్మె దగ్గర నుంచి ప్రతి ఒక్క కాల్ ఇచ్చినప్పుడు ఏ రకంగా అయితే లక్షల కొద్ది జనాలు రోడ్ల మీదకి వచ్చేవారో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వారు తెలంగాణ కోసం ఏ రకంగా అయితే స్టేట్హుడ్ కోసం ఫైట్ చేశారు. కానీ ఈరోజు అక్కడ కూర్చొని పార్లమెంట్లో ఒక మైనర్ బాలుడు, మైనర్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఆయనకు విఘ్నత లేదు, ఆయనకి టాలెంట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఆయనకి హిస్టరీ లేదు, ఒక మైండ్ మైనర్ బాడీ మెచ్యూర్డ్. ఒక హాఫ్ టికెట్ రామరెడ్డి గారు ఆగండి, చాలా రామరెడ్డి గారు మీరు నన్ను కూడా క్వశ్చన్ చేసి నో ప్రాబ్లం. కానీ నా అబ్జెక్షన్ ఏంటంటే పాకిస్తాన్ తో కంపేర్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ మై అబ్జెక్షన్. నేనెందుకు నా వాయిస్ తీయద్దు? వై షుడ్ నాట్? 100% యాజ్ ఎ జర్నలిస్ట్ నేను రెస్పాండ్ అవుతా. ఐ వాస్ దేర్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్. 100% పాకిస్తాన్ తో పోల్చడం నేను కూడా యాక్సెప్ట్ చేయను. హౌ కెన్ ఐ కంపేర్ విత్ ద పాకిస్తాన్? నో చిచ్చు కాదు సార్. నో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం మీకు తెలుసు. వన్ సెకండ్. రామరెడ్డి గారు చిన్న విన్నపం మీకు ఒకటి, మీరు తెలంగాణ గడ్డ మీద పుట్టిర్రా, గుజరాత్ లో పుట్టిర్రా, కర్ణాటకలో పుట్టిర్రా చెప్పండి. రామరెడ్డి గారిది ప్రాపర్ గుజరాత్, కర్ణాటక, తెలంగాణ చెప్పండి. ఒక్క నిమిషం. నుమాన్ గారు 1 సెకండ్. నుమాన్జీ 1 మినిట్. నుమాన్జీ 1 సెకండ్. ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. నాకు రామరెడ్డి గారు నన్ను మాట అన్నారు, మీరు చిచ్చు పెట్టొద్దు అని చెప్పేసి. చిచ్చు నేను పెడుతున్నానా? బీజేపీ ఎంపీలు పెట్టారా? మౌనంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు పెట్టారా? సాదిక్ సార్ నో ఐ వాంట్ టు ఆస్క్ సాదిక్ సార్, ఇఫ్ ఐ am wrong డెఫినెట్లీ నేను డిబేట్ లో కూర్చుంటా. ఐ విల్ డిబేట్ ఇట్. నో ఒక్క నిమిషం రామరెడ్డి గారు. నో మీరు నన్ను అన్నారు నేను చిచ్చు పెడుతున్నా అన్నారు. ఒక్క నిమిషం. ఐ బిలాంగ్స్ టు తెలంగాణ. ఐ వాస్ దేర్ ఇన్ ద మూమెంట్. నో రామరెడ్డి గారు ప్లీజ్ 1 సెకండ్. నో ఐ విల్ ఫైట్ టిల్ ఎండ్. మీరు నన్ను అన్నారు. ఒక్క నిమిషం. కాంబోజ్ గారు 1 సెకండ్. ఐ వాంట్ టు టాక్ టు సాదిక్ సార్. ఎవరు చిచ్చు పెడుతుంది? ఇక్కడ కూర్చున్న నేనా, అక్కడ ఎంపీలు కూర్చున్నారు సైలెంట్ గా ఉన్న వాళ్ళ మాట్లాడినటువంటి సూర్య తేజ? ఒక్క నిమిషం. ఇక్కడ చిచ్చు పెట్టడం. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి, ఒక్క నిమిషం. రక్తం మరుగుతుంది సార్. అవును వెంకటరెడ్డి గారు, రక్తం మరుగుతుంది, ఆవేశం పొంగుతుంది. త్యాగాల పునాదుల మీద నిలబడ్డ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు జర్నలిస్టులే కాదు మొత్తం యావత్తు తెలంగాణ ఈరోజు విస్మయం చెంది ఆ తెలంగాణను మీరు మళ్ళీ ఆవేదన పరిచి ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడిని దయచేసి సమర్థించకండి. దయచేసి తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో మీరు ఆయనతో మాట్లాడి తెలుసుకోండి. తప్పైందని బేషరతుగా క్షమాపణ చెప్తేనే ఆ పార్టీకి ఇక్కడ ఏమైనా ఉంటది. లేకపోతే మేము ప్రజల మధ్యకి ఆగండి మమ్మల్ని మాట్లాడినివ్వండి. అంతా మీరే మాట్లాడతారు, పార్లమెంట్ లో మీరే మాట్లాడతారు, ఇక్కడ మీరే మాట్లాడతారు, మమ్మల్ని జావ కొడతారు, మా తెలంగాణ వద్దంటారు, తెలంగాణ ఒక్క నిమిషం. సాదిక్ సార్, నేను నుమాన్ గారిని మధ్యలో ఆపి నేను సాదిక్ సార్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే ఇది నా వైపు కామెంట్ చేశారు కాబట్టి నేను సాదిక్ సార్ వర్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగానండి. జర్నలిస్టులు కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ రక్తం మరుగుతుంది సార్. వెంకటరెడ్డి సార్ రక్తం మరుగుతుంది. ఆ స్పీచ్ ని విన్న తర్వాత ఏమి చేయాలో పార్టీలు పక్కకు పెట్టండి. ఆయన ఎవరో ఏ పార్టీ మాకు అవసరం లేదు. ఆయన ఎవరు తెలంగాణ గురించి మాట్లాడండి. హూ ఇస్ దట్ ఫెలో? నేను పార్టీలు పక్కకు పెడతా వెంకటరెడ్డి గారు. పార్టీలు వద్దు, ఏ పార్టీ జెండా వద్దు, తెలంగాణ జెండాతో మనం ముందుకు వెళ్దాం. ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు సార్. మీరు లేదు మాట్లాడండి.
ఏం మాట్లాడతారు మళ్ళీ రామరెడ్డి గారు? తీరు మాట్లాడిన అంతే. తెలంగాణ గురించి ఏం కామెంట్